నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. గత సంవత్సరాల మధుర స్మృతులు నెమరు వేసుకుంటూ చక్కగా న్యూ ఇయర్లకి స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. ఈ లాస్ట్ ఇయర్ ఎంతో అచీవ్మెంట్స్తో మీ అందరు ఇచ్చిన మోటివేషన్తో 10 ఛానల్స్లో మనం చేస్తూ ముందుకు మూవ్ అవుతున్నాం. అలాగే లిరికిస్ట్గా, ఏఏ మ్యూజిక్ చేస్తూ చక్కటి ప్రోగ్రెస్లో లాస్ట్ ఇయర్ టార్గెట్గా మూవ్ అయ్యాను. అంతా దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు. ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అప్లై చేస్తున్నాను. సో ఆ వర్క్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సో ఇప్పుడు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవన్నీ వెళ్తున్న శుభ సందర్భంగా నేను పాడాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, సింగర్ అయినా కాకపోయినా, సింగింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఏమీ లేకపోయినా పర్లేదు. కాకపోతే మేము గూగుల్ డ్రైవ్లో మీరు హాయ్ మెసేజ్ని నాకు పెడితే గూగుల్ డ్రైవ్లో మీకు ఆల్రెడీ ఒక వరల్డ్ రికార్డ్ కోసం ఒక డాక్యుమెంటేషన్ చేశాం. అలాగే బ్లాగ్ కోసం అని చెప్పి ఒక కంప్లీట్ అన్ని ఛానల్స్తో కలిపి ఒక పాట అన్ని ఛానల్స్లో ఎలా ఎన్ని ఉన్నాయనేది అప్డేట్ చేస్తున్నాం. మినిమం ఒక ఛానల్లో సాంగ్ అయితే ఉంటుంది గ్యారంటీగా, అంతవరకు అయితే గ్యారంటీ. అది ఫ్యూచర్లో మెల్లమెల్లగా అప్డేట్ అవుతూ అన్ని సాంగ్స్, ఒక సాంగ్ అన్ని ఛానల్స్లో ఉండడం వస్తాయి. సో మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు జస్ట్ హెడ్ఫోన్ పెట్టుకుని మీరు ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన పాటను అలా వినండి. ఆ పల్లవి అక్కడే లిరిక్స్ కూడా ఉంటాయి. లిరిక్స్ క్లిక్ చేసుకుని చక్కగా రాసుకుని కనీసం ఒక పల్లవి మాత్రమే హెడ్ఫోన్ పెట్టుకుని మ్యూజిక్ లేకుండా మీరు జస్ట్ అలా పాడండి అంతే. పాడి ఆడియో రికార్డ్ చేసి అది మాకు పంపించండి. మీరు అప్పుడు మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్లో, నా పేరు సోన్సో, ఈ పాట మాకు నచ్చింది, ఈ పాట తాలూకు లిరిక్స్ని బేస్ చేసుకుని బనానా ఛానల్లో ఉన్న పాటని బేస్ చేసుకుని బనానా ట్రాక్ నెంబర్ చూసుకుని మేము ఈ పాటను పాడాము. సో దీన్ని చేసి మాకు పాట చేయగలరు అని అడగండి అంతే. చేస్తే మీ వాయిస్ని బేస్ చేసుకుని క్లోనింగ్ చేసుకుని ఏఏ టూల్స్తో నేను మీకు చక్కగా ఒక పాటను జనరేట్ చేసి మీ చేత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయించి అది కూడా చక్కగా అఫీషియల్గా, అంటే మీరు సినిమా పాటలతో ఊరికే అన్ని పెట్టేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇక్కడ మీకు కాపీరైట్ ఇష్యూ మెయిన్ ఇష్యూ కాదండి. చక్కగా మీరు సింగర్గా ఒక లాలి పాటలాగా, జోల పాటలాగా, అమ్మ పాడినట్టుగా మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ ఉంటూ మంచి సాంగ్స్ ముందుకు వస్తున్నాయి అన్నమాట. మేము చాలా చేస్తున్నాం. మీకు ఇంట్రొడక్షన్ చెప్పాము. ఏంటంటే గీతా ఫర్ యూ అనే ఛానల్ పెట్టుకుని మనము భగవద్గీతని 108 లాంగ్వేజ్లో చేస్తున్నాము. సో దాంట్లో ఫస్ట్ చాప్టర్ తీసుకుని చేస్తున్నాము. సహస్రనామావళి ఫర్ యూ, ప్రతి నామాన్ని బేస్ చేసుకుని జానపద గీతాలు క్రియేట్ చేస్తున్నాం. అలాగే అవర్ వేదాస్ ఫర్ యూ, వేదాలను బేస్ చేసుకుని క్రియేట్ చేస్తున్నాం. అలాగే మై ఆల్బమ్ సాంగ్స్ ఫర్ యూ, స్మార్ట్ సింగర్స్ ఫర్ యూ, ఐటీ సిమం ఫర్ యూ, నా సైబర్ సెక్యూరిటీ బేస్గా ఉన్నాయి, సర్టిఫైడ్ పర్సన్ ఉండి మోటివేషనల్గా ఉండాలని చెప్పి సాంగ్స్ దాంట్లో కూడా పెడుతూ, అలాగే సింహగర్జన ఫర్ యూ, ఇవి కాకుండా ఇది న్యూస్ ఛానల్ చేస్తున్నాం. ప్లస్ ఇది కాకుండా బాల వికాస్ గురు అనే ఒక ఛానల్, అవర్ ట్యూబ్ అనే ఒక ఛానల్, ఇట్లా మేము 10 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ 10 ఛానల్స్లో ఏ ఛానల్లో ఆ పాట ఉందో అనేది మీకు ఫ్యూచర్లో అన్నీ త్వరగా అప్డేట్ అయిపోతాయి. సో మీరు జస్ట్ ఏంటంటే ఒక పాట చూసి ఈ పాట లిరిక్స్ చూసుకుని ఆ పాటను జస్ట్ పల్లవి దాన్ని ఫాలో అవుతూ సినిమా పాట పాడినట్టుగానే పాడేసి మాకు అది రికార్డ్ చేసి పంపిస్తే మేము చేసి పంపిస్తాం. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవడానికి ఒక్కసారి మీరు కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్, మొబైల్ వెరిఫికేషన్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చేసి మేమే మీకు సపోర్ట్ చేస్తాం ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు మంచి ప్రాపగండా, ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి చేస్తూ, ఇది కాకుండా ఎవ్రీ మంత్ నేను చేసే ఇక్కడ నుంచి చేసే ఈవెంట్స్, ఈవెంట్లో మీకు పాడే అవకాశాన్ని కూడా మేము ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాం. ఓకే, మీరు అనుకోవచ్చు ఏంటి సడన్గా మాయమైపోయారు, అసలు 1.5 year నుంచి అసలు ఈవెంట్స్ చేయట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ మధ్యన లిరిక్స్ రాయటం, ఏఏ టూల్స్ సాంగ్స్ చేయటం, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర నేర్చుకుంటూ డెవలప్ అవుతూ ఈ స్టేజ్కి రావటం, వీటి మీద ఫోకస్ పెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దాకా రావటం మీ అందరి కోఆపరేషన్తో
ఛానల్స్ కూడా మంచి మంచి వ్యూస్తో చాలా బాగా డెవలప్ అవుతున్నాయి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నామండి ఇప్పటికి. సో మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకుని మీకు అందరికీ సొసైటీకి ఇంకా మంచి సర్వీసెస్, బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని మా ఆలోచన. అంతా దేవుడిదేయండి. దేవుడు ఈ చిన్న జీవికి, చిన్న మెదడులో ఇచ్చిన నాలెడ్జ్ని ప్రజలకు పనిచేసి వెళ్ళటం, అదే మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఇదంతా కలిపి జనరల్గా ఈవెంట్కి ఏ రకంగా అయితే 1000 రూపీస్ తీసుకుని ఒక ఈవెంట్లో పాటలు పాడిస్తున్నారో అలాగే ఇంతకుముందు చేసేవాళ్ళం కదా, అదే కాన్సెప్ట్లో. కాకపోతే మేము ఇన్ని ఫీచర్స్, ఇన్ని యాడ్ అండ్ అడ్వాంటేజెస్ ఇస్తూ మీ చేత స్టేజ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఛాయారేఖాన్ సభ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిలో మేము చక్కగా ఈవెంట్స్ కూడా చేస్తాం ఇక్కడ నుంచి. సో ఈ న్యూ ఇయర్ నుంచి న్యూ సింహంని చూడగలుగుతారు, న్యూ యాంగిల్. కేవలం సినిమా పాటలు పాడుకోవటమే మన మెయిన్ లక్ష్యం కాదండి. మన లక్ష్యం మంచి మంచి పాటలు పాడుకుంటూ, జానపద పాటలు, ఫోక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, మోటివేషనల్ సాంగ్స్, లవ్ సాంగ్స్ అన్నీ ఉంటాయండి. సో మీరు ఒక్కసారి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్ సంబంధించిన లింక్ ఇస్తాను. ఓకే, దాంట్లో మీరు చక్కగా చూసుకొని పాడండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా పెడతాను, టెలిగ్రామ్ లింక్ కూడా పెడతాను. వాటిల్లో బేస్ చేసుకుని మీరు జాయిన్ అవ్వండి. చక్కగా మనం కమ్యూనికేట్ చేసుకుంటూ మన టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం. మన బ్యాడ్ల కంటే మన ఇండియాలో సింగింగ్ మీద ఎక్కువ ఫోకస్ లేదండి. అదే చైనా కానీ వేరే దేశాల్లో మ్యూజిక్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. అన్ఫార్చునేట్లీ ఆ రేంజ్కి మన ఇండియన్స్ అంత డెవలప్ కాలేదు, ఏదో హాబీ కింద ఉండిపోయింది. హాబీ కాదండి, ఇది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్సెస్ టు గెట్ గుడ్ నేమ్, గుడ్ ఇన్కమ్ కదా. సో మీ అందరూ ఇలాగే ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారని సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ చావల నరసింహం.